హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందరికి వచ్చేసానండి. నేనైతే మునక్కాయలు మటన్ ఎలా వండేసుకుందామో చూసేద్దామో. రెండు కలిపేసి వండుతామండి. ఇవన్నీ కడిగేసి ఉంచుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు, మటను, మునక్కాయలు అన్నీ నీట్గా కడిగేసుకొని కోసేసుకొని ఉంచేస్తున్నాం. దాకా పెట్టేసి అందులో సరిపడంత నూనె వేసేసి చెక్క లవంగాలు వేసేసి వాటిని ఒక 2 నిమిషాలు అట్లా ఉన్నిచ్చేసి మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేయించుకోండి. బాగా అంటే బాగా కాదు, ఎర్రగా కాదు, అవి కొంచెం ఉడికేలాగా. ఏదైతే చింతపండు బాగా నానపెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అవి బాగా వేగిన తర్వాత మటన్ వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఒకసారి 2-3 నిమిషాలు అలా ఉంచితే రంగు మారిపోయింది చూసారా. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేయండి. ఇప్పుడు అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. చూసారా, వేసేసి వాటిని కలిపేసేయండి బాగా. ఒక 2-3 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ మునక్కాయలు వేసేయండి. మునక్కాయలు వేసి బాగా కలిపేసేసుకొని బాగా కలిపిన తర్వాత చింతపండు బాగా పిసుక్కొని ఆ పులుసు అనేది అందులో పోసేయాలి. నీళ్ళు ఎంత ఏంటి అంటే ఎసరు ఎలా వేసుకుంటారంటే, మీకు ఎక్కువ పులుసు కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే మీరు అవి మునిగమైన పోసుకుంటే బాగా కొంచెం కూర అనేది చిక్కగా ఉండి బాగుంటుంది టేస్టు. ఇది ఒక 20 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసాం మేమైతే. అది వేసి కలిపేయండి బాగా. కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉండిచ్చేసి స్టవ్ కట్టేయండి. అంతే, వేడి వేడి అన్నంలో మటన్ మునక్కాయలు కూర వేసుకొని తింటే ఉంది, సూపర్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.